అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ముందుగా నేను నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంకా పేర్సన్ అంకుల్‌కి, ఇంకా ఈ ప్రేయర్ గ్రూప్‌లో ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులకు పరలోకమందున్న మా తండ్రి వరకు మమ్మల్ని కాచి కాపాడినాక నీకే ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్య. ఇందుకోండి యేసయ్య, ఈ రాత్రి వేళ మాకు ఈ యూత్ ప్రేయర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే ఎన్నో వందనాలు యేసయ్య. ఈ ఓపెన్ ప్రేయర్ నుండి చివరి ప్రేయర్ వరకు మాకు తోడుగా ఉండండి యేసయ్య. ఏ నెట్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి యేసయ్య. అలాగే నేను ఇవాళ చెప్పబోయే వాక్యంలో మీరే నాతో వాటి ద్వారా మాట్లాడండి యేసయ్య. మీరు ఎల్లుడి మాట్లాడేవారు మీరు కాదు, పరిశుద్ధాత్మని మీరు సెలవిచ్చారు యేసయ్య. వాటి ప్రకారం జరగడానికి సాయం చేయండి యేసయ్య. ఇవాళ నేను చెప్పబోయే మెసేజ్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళతో మీరు మాట్లాడండి యేసయ్య. యేసత్ పరిశుద్ధ నామములో అడిగి వేడుకుందాం తండ్రి. ఆమేన్. మరి నేను లాస్ట్ టైం చెప్పిన మెసేజ్ ఎవరికైతే గుర్తుందో లేదో తెలీదు కానీ, మరి నేనప్పుడు మంచి చెట్టు ఇచ్చు మంచి ఫలము, పనికిమాలిన చెట్టు ఇచ్చు పనికిమాలిన ఫలము గురించి చెప్పాను. మరి ఆ చెట్టు రావాలంటే ముందుగా మనము భూమిలో ఒక విత్తనం అనేది నాటాలి. మరి ఆ విత్తనం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇది నేను అనుకోలేదు. అప్పుడు చెట్టు గురించి చెప్పాను. ఇప్పుడు విత్తనం గురించి చెప్దామని అనుకోలేదు. మరి నేను మా మమ్మీ అయితే మెసేజ్ చెప్పు చెప్పు అంది. మరి నాకేం చెప్పాలో తెలీదు. అప్పుడు ఎంత బైబిల్ చదువుకుంటున్నా నాకేమి అర్థమయ్యేది కాదు. అప్పుడు నేను దేవుడిని ఒకటే అడిగాను, ప్రభువా అప్పుడు మీరు ఎలాగైతే మార్గం చూపించారో ఈసారి కూడా అలానే మార్గం చూపించండి అని అడిగాను. మరి దేవుడు నాకు ఈ వాక్యాన్ని చూపించారు. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలీదు. మరి వాక్యంలోకి వెళ్దాము. లూకా సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. లూక్ 8 చాప్టర్ 5th to 8th verse. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడెను కనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేల నిండు పడి మొలిచి చెమలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని నణిచివేసెను. మరికొన్ని మంచి నీళ్లను పడెను. అవి మొలిచి నూరంతులుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పాను. మరి వీటికి అర్థము అక్కడే కింద 12 నుండి 15 వచనముల వరకు ఉంటది. 12th to 15th వరకు. మరి అది ఒక్కొక్కటి నేను మన సరౌండింగ్ రియల్ ఎగ్జాంపుల్స్‌ని ఇంకా కొన్ని బైబిలికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ విత్తనము అంటే దేవుని వాక్యము. విత్తనము అంటే ఇక్కడ దేవుని వాక్యము. మరి మొదటిగా చూస్తే త్రోవ ప్రక్కన నుండు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకుని పోవును. ఇదేంటంటే వాక్యంని వింటారు గాని వాళ్ళు దానిని వాళ్ళ జీవితంలో ఉంచుకోరనమాట. వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేయరనమాట ఆ వాక్యాన్ని. వాళ్ళ వాక్యంని యాక్సెప్ట్ చేయరు. దాని వలన వాళ్ళు రక్షణ అనేది పొందుకోరు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి కాకుండా లోకాన్ని ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించరు, వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాక్యంను వింటామో మనము దేవుణ్ణి ప్రేమిస్తామో మనము దేవుని చెప్పిన వాక్య ప్రకారము జీవిస్తాం. మనం ఎప్పుడైతే అలా జీవిస్తామో ఈ లోకం మనల్ని ద్వేషిస్తది. అందుకని వాళ్ళు దేవుని కాకుండా లోకాన్ని ప్రేమించడం వల్ల వాళ్ళు దేవుని చెప్పింది వినరనమాట. ఎప్పుడైతే వాళ్ళు దేవుని చెప్పింది వినరో, వాళ్ళకి మంచి చెడు అనేది తెలీదో వాళ్ళు తప్పులు చేస్తానే ఉంటారు. ఆ తప్పులు చేయడం వల్ల వాళ్ళు రక్షణ అనేది పొందుకోరనమాట. అప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న వాక్యాన్ని అపవాది వచ్చి తీసుకెళ్ళిపోతది. మరి సామెతలు మొదటి అధ్యాయము 24, 25 చూస్తే, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్యపెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోపడకపోతిరి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మరి వాక్యాన్ని వింటున్నారు కానీ దేవుడు అక్కడ వాళ్ళని పిలుస్తున్నారు, వాళ్ళని గద్దిస్తున్నారు. కానీ వాళ్ళు దేవుడు అక్కడ మనకి చెప్తున్నారన్నమాట. కానీ వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, అది వినరు, వాళ్ళు చూడరన్నమాట, లక్ష్య పెట్టుకోరనమాట. దేవుని వాక్యానికి వాళ్ళు లక్ష్య పెట్టుకోరు. దేవుడు ఏం చెప్తున్నారో వాళ్ళు చూడరనమాట. అక్కడే
కింద 29వ వచనం చూస్తే మరి, జ్ఞానము వారికి అసహ్యమాయెను. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికిష్టము లేకపోయెను. వాళ్ళకు యెహోవా మీద భయభక్తులనేవి వాళ్ళకుండవు. ఎందుకంటే వాళ్ళకి భయభక్తులతో ఉండడం వాళ్ళకిష్టం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని మీద భయభక్తులతో ఉంటామో, మనం ఆ వాక్య ప్రకారం జీవించడానికి ట్రై చేస్తాం. మనం అలా జీవించడానికి ట్రై చేస్తామో ఎప్పుడైతే ట్రై చేస్తామో, ఈ లోకంకి మనం దూరంగా ఉంటప్పుడు ఈ లోకం మనల్ని ద్వేషిస్తది. దాని ద్వారా వాళ్ళు అలా ఉండకుండా ఉండడానికి దేవుని వాక్యాన్ని ఇష్టపడరనమాట. ఎందుకంటే వాళ్ళు దేవుని కాకుండా లోకాన్ని ప్రేమిస్తారు. అలా ఈ త్రోవ ప్రక్క పడిన వాక్యము ఎలాగైతే త్రోవ ప్రక్క పడి త్రొక్కవేయబడ్డాయో, అలానే వీళ్ళు ఏదైతే లోకాన్ని ప్రేమించిరో అదే లోకం వాళ్ళని త్రొక్కివేస్తాయనమాట. అలా పక్షులొచ్చి ఆ విత్తనములు ఎలా ఎత్తుకు వెళ్ళిపోయినాయో, అలా హృదయంలోంచి అలానే అపవాది ఆ వాక్యంను ఎత్తుకుపోతదనమాట. మరిక్కడ చూస్తే కయీను, హేబెల్ స్టోరీ చూస్తే మరి కయీను మంచివి అతను ఉంచుకొని చెడ్డవి దేవునికి అర్పించాలని చూస్తాడు. కానీ దేవుడు హేబెల్ అర్పణని అంగీకరిస్తాడు. అందుకు కయీను కుళ్ళుతో తమ్ముడిని చంపేస్తారు. అప్పుడు దేవుడు నీ తమ్ముడేరి అని అడిగితే నాకు తెలీదని అబద్ధం చేస్తాడు. అతను ఈ లోకమైన ఆశీర్వాదం కోసం కుళ్ళుతో అతని తమ్ముడిని చంపేసి అబద్ధం చెప్పడం వల్ల అతని రక్షణ కాకుండా అతను శాపం అనేది పొందుకుంటాడనమాట. మరి రెండోది చూస్తే రాతి నేల నుండు వారెవరనగా వినునప్పుడు వాక్యము సంతోషముగా అంగీకరించువారు. గాని వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. వీళ్ళేంటంటే వాక్యంని వింటారు, నమ్ముతారు గానీ, ఎప్పుడైతే వాళ్ళకి శోధన వస్తదో వాళ్ళు దేవుని త్రోసివేస్తారనమాట. దేవుడిని విడిచిపెట్టేస్తారు. దేవుడిని విడిచిపెట్టేస్తారు. మరి సామెతలు 106 అధ్యాయము 12-14 వచనములు చూస్తే, అప్పుడు వారు ఆయన కీర్తనలు 106 అధ్యాయము 12-14 వచనములు చూస్తే, అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి. ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. దీన్ని బట్టి చూస్తే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మరి ఒక అడవిలో ఉన్నాము. ఒక ప్రాంతంలో ఉన్నాం. అక్కడ మంచిగా చెట్లున్నాయి. మంచి ఫ్రూట్స్ ఉన్నాయి. మంచిగా తాగడానికి నీళ్ళున్నాయి. తినడానికి ఫ్రూట్స్ ఉన్నాయి. రెస్ట్ తీసుకోవడానికి నీడుంది. అప్పుడు ఏమనుకుంటారంటే అందరూ దేవుడు మనల్ని ఎంతలా ఆశీర్వదించారో అని చక్కగా ఆయన ఆరాధిస్తా ఉంటారు, కీర్తిస్తా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఎండలు పెరిగి ఆటినన్నిటిని ఎప్పుడైతే అయన్నీ పోతాయో, తినడానికి తిండి లేకుండా, త్రాగడానికి నీళ్ళు లేకుండా, నిద్రించడానికి నీళ్ళు లేకుండా ఉంటదో, వాళ్ళప్పుడు దేవుడు మనల్ని వదిలేసారని దేవుడిని దూషిస్తా ఉంటారు. కానీ ఉన్నప్పుడేమో దేవుడిని ఆరాధిస్తా ఉంటారు. లేనప్పుడేమో దేవుడిని దూషిస్తా ఉంటారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మరి వీకెండ్ ఎగ్జామ్స్ వస్తాయి కదా! మరి ప్రతి వీకెండ్ సిలబస్ అనేది పెరుగుతా ఉంటది. స్టార్టింగ్‌లో ఏమో అందరికీ మంచి మార్కులొచ్చేస్తా ఉంటాయి. అప్పుడు ఆళ్ళనుకుంటారు దేవుడు మనకి ఎంత తోడుగా ఉన్నారు, తెలియని జ్ఞానాన్ని ఇచ్చారు, మంచి మార్కులొస్తున్నాయి అనుకుంటారు. కానీ చివరికొచ్చేసరికి మార్కులు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు వాళ్ళు దేవుడిని మర్చిపోతారు. దేవుడు మనకి ఏ సహాయము చేయట్లేదని అనుకుంటా ఉంటారు. వాళ్ళప్పుడు దేవుడిని వదిలేస్తారనమాట. మరిక్కడ మోషే కాలంలో చూస్తే దేవుడు వాళ్ళకి తినడానికి తిండి, తాగడానికి నీళ్ళిచ్చినప్పుడేమో ఆరాధిస్తా ఉన్నారు. కానీ ఎప్పుడైతే తినడానికి తిండి, నీళ్ళు, తాగడానికి నీళ్ళు లేనప్పుడేమో దేవుడిని శోధిస్తా ఉన్నారనమాట. రాతి నేల మీద పడిన విత్తనములు ఎలాగైతే ఎండిపోయినాయో, మరి వీళ్ళు కూడా శోధన కాలంలో వాళ్ళు దేవుడిని చూడకుండా దేవుడిని శోధిస్తారో, వాళ్ళు కూడా అలానే అగ్నిలో పడి ఎండిపోతారనమాట. మరి ఇంకోటి చూసుకుంటే, ముండ్ల పొదలలో పడిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు అని మరి ఇక్కడ చూస్తే వీళ్ళేంటంటే వాక్యంని వింటారు.
కానీ దేవుడిని కాకుండా వాళ్ళు లోకంలో ఉన్న ధనాన్ని ప్రేమిస్తా ఉంటారనమాట. ఈ లోకాన్ని ప్రేమిస్తా ఉంటారనమాట దేవుడిని కాకుండా. దేవుడిని కాకుండా ఈ లోకాన్ని ప్రేమిస్తా ఉంటారనమాట. ఆహ్, ఇగ మార్కు సువార్త 4 అధ్యాయం 19 వచనం చూస్తే, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములనును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యంను అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. ఇక్కడ దీన్ని చూస్తే మరి వాళ్ళేంటి ఆ ధనాన్ని, ఆ ఐశ్వర్యాన్ని, ఆ ఆస్తినంతా చూసి దాన్నే ఆళ్ళ హృదయంలో పెట్టుకుంటారు. విన్న వాక్యాన్ని మాత్రం అణించివేసేస్తారనమాట. వాళ్ళెప్పుడైతే ఆ వాక్యాన్ని అణించివేసేస్తారో, ఆళ్ళు చూసిన ధనాన్ని ఎప్పుడైతే హృదయంలో ఉంచుకుంటారో వాళ్ళింకా ఎదగరనమాట. ఏదైతే ఆ లోకాన్ని చూసారో, ఏదైతే ఆ లోకాన్ని ప్రేమించారో అదే లోకం వాళ్ళని అణించివేస్తాయి. ఆ ముళ్ళ పొదలు ఎలాగైతే వాళ్ళని అణించివేసినాయో, అదే లోకం వాళ్ళని కూడా ఎదికి అణించివేస్తాయనమాట. మరి నోహవు కాలంలో చూస్తే మరి అందరూ తినుచున్నారు, తాగుచున్నారు. నోవాహు చెప్పినది ఎవరు వినలేదు. దాని వలన జలప్రళయం అనేది వాళ్ళని మింగివేసింది. మరి లోతు కాలంలో చూసినప్పుడు కూడా అందరూ ఆనందించారు. మరి అగ్ని వచ్చి వాళ్ళని మృంగివేసిందనమాట. ఇంకోటి నాలుగోది చూస్తే మరి మంచి నేల నుండు వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మరి ఇక్కడ చూస్తే మన జీవితంలో మనకు ముఖ్యంగా మొదటిగా కావాల్సింది విశ్వాసము. రెండోదొచ్చి దానిని అనుసరించడం. మూడోది వచ్చి ఓపిక. మనకి ఇవి 3 అనేవి చాలా అవసరం. విశ్వాసము తర్వాత మనం ఆ వాక్యంని విని మనం దానిని మన లైఫ్‌లో అప్లై చేసుకోవాలి. దాన్ని అనుసరించాలి. దాన్ని అనుసరించి దాని వల్లే ప్రవర్తించాలి మనం. మరి ఇక్కడ కీర్తనలు మొదటి అధ్యాయం 2వ వచనం చూస్తే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ ఏమని ఉందంటే ధర్మశాస్త్రమును ఆనందించి దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని ఉంది. మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ధ్యానిస్తామో మనము ధన్యులమని అక్కడ చెప్తున్నారు. మరి కీర్తనలు 119 అధ్యాయంలో 11 వచనంలో చూస్తే, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నారు, మన హృదయంలో ఎప్పుడైతే మన వాక్యమును ఉంచుకుంటామో మనము పాపము అనేది చేయమని ఇక్కడ చెప్తున్నారు. మన హృదయంలో మనం ఖచ్చితంగా వాక్యం అనేది ఉంచుకోవాలనమాట. ఆహ్, మనం ఇంకోటి చూస్తే సామెతలు 3 అధ్యాయం మొదటి వచనం చూస్తే, నా కుమారుడా ఉపదేశంను మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఇక్కడ ఏమని చెప్తున్నారు, మనం దేవుని చెప్పిన ఉపదేశంను మర్చిపోకూడదు. ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొని ఉండాలని చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఒక ఇంజినీరింగ్ ఉన్నారు. ఒక కోడింగ్ చేయాలి. ఆ కోడింగ్ చేయాలంటే అతను అది చదివి అది గుర్తెట్టుకొని దాన్ని అక్కడ అప్లై చేయాలి. ఒక డాక్టర్‌ని తీసుకున్నామనుకోండి. ఒక సర్జరీ చేయాలంటే దాన్ని చదివి, దాన్ని గుర్తుంచుకొని, దాన్ని ప్లాన్ చేసుకొని అక్కడ సర్జరీ చేయాలి. మరి ఆ సర్జరీ చేస్తే మరి ఒక ప్రాణాన్ని కాపాడుతారాళ్ళు. అలాంటిది మరి మనము లోక సంబంధమైన వాటిని గుర్తుపెట్టుకొని మన మైండ్‌లో ఉంచుకొని అట్లని అప్లై చేస్తున్నాం కదా! మరి మనం దేవుని వాక్యాన్ని ఎందుకని మనం హృదయంలో ఉంచుకొని, గుర్తుపెట్టుకొని ఎందుకని మన జీవితంలో అప్లై చేసుకోవట్లేదు? మన హృదయంలో వాక్యాన్ననేది ఖచ్చితంగా మనం ఉంచుకొని దాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. కొన్ని సిట్యుయేషన్స్ అనేవి వస్తా ఉంటాయి. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్ అయన్నీ వస్తా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో, మనం ఆ తప్పులనేవి చేయకుండా ఉండడానికి ట్రై చేస్తా ఉంటామనమాట. ఆహ్, ట్రై చేస్తా ఉంటాం. మరి ఇంకోటి చూస్తే ఓపిక. ఓపిక, సహనం అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆహ్, రోమిలికి రాసిన పత్రిక 2 అధ్యాయం 7 వచనం చూస్తే, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవము నిలుచును. మనం ఎప్పుడైతే మంచి పనులు లేదా ఓపికతో, సహనంతో ఉంటామో మనకి నిత్య జీవం అనేది మనము పొందుకుంటామని ఇక్కడ చెప్తున్నారు.
మన జీవితంలో ఓపిక, సహనం అనేది చాలా ఇంపార్టెంట్. మత్తయి 10 అధ్యాయము 22 వచనంలో చూస్తే, మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. మరి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మనం ఎప్పుడైతే దేవుని నామంలో జీవిస్తామో, ఎప్పుడైతే దేవుడు చెప్పిన దాని ప్రకారం జీవిస్తామో, ఎప్పుడైతే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం జీవిస్తామో, ఈ లోకం మనల్ని ఖచ్చితంగా ద్వేషిస్తది. ఎందుకంటే వాడికి నచ్చదు. ఎందుకంటే మనం మంచిగా ఉంటున్నాం కాబట్టి ఈ లోకానికి మనం నచ్చం. ఈ లోకం ఖచ్చితంగా మనల్ని ద్వేషిస్తది. దాన్ని మొత్తాన్ని మనము మన జీవితాం ఆహ్, జీ ఆహ్, చివరి ఊపిరి వరకు మనం ఎప్పుడైతే సహించి ఉంటామో మనము ఖచ్చితంగా రక్షణ పొందుతామని ఇక్కడ దేవుడు మనకి స్పష్టంగా చెప్తున్నారనమాట. మనం రక్షణ పొందుకోవాలంటే విశ్వాసం అనేది ఒకటే కాదు. దాన్ని అనుసరించాలి. దానిని మనం అనుసరించి దాన్ని మన జీవితంలో ఉంచుకొని అప్లై చేసుకొని మనం దానివల్ల వచ్చే దాన్ని బట్టి సహించి ఉండాలనమాట. అప్పుడే మనం రక్షణ అనేది పొందుకుంటాం. మరి అబ్రహాముని చూస్తే దేవుడేమో ఇస్రాయేలునంతే సంతానాన్ని ఇస్తానని సెలవిచ్చాడు. కానీ అతనికేమో 100 ఏళ్ల వయస్సు అలా వచ్చేస్తా ఉన్నాయి. అయినప్పటికీ సంతానం రాలేదు. అయినప్పటికీ అబ్రహాము ఓపిక, సహనంతో విశ్వాసం ఉంచాడు కాబట్టి అతనికి విశ్వాసమున్న తండ్రి అని పేరనేది వచ్చింది. మరి మోషే కాలంలో చూస్తే ఒకవైపు దేవుడు చెప్పినయన్నీ మోషే ఎళ్లి అక్కడ చేయాలి. ఇంకోవైపు ఇటు చూస్తే ప్రజలేమో అది లేదు, ఇది లేదని ఇసికిస్తా ఉన్నారు. అయినప్పటికీ మోషే ఆ ఓపిక, సహనంతో ఉండడం వల్ల అతను ఒక పెద్ద గ్రేట్ లీడర్ అనే పేరు పొందుకున్నారు మరి. అలాగా మన జీవితంలో మనకి 3 అనేవి చాలా ఇంపార్టెంట్. ఓపిక, సహనం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి లూకాసువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో చివరిగా చూస్తే ఆహ్, ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను. ఇక్కడ దేవుడు మనకి ఏమని చెప్తున్నారంటే, చెవులున్న వాళ్ళు వినును గాక అని మనం అర్థం చేసుకోవడం కాదు. హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని మనం ఎప్పుడైతే ఆ జీవితంలో మనం అప్లై చేస్తామో ఆహ్, ఆహ్, అప్లై చేసి ఉంటారు చూడండి. ఆ వాక్యంను విని హృదయంలో ఉంచుకొని దాన్ని ఆళ్ళ జీవితంలో అప్లై చేసుకొని జీవించిన వాళ్ళు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చెవులున్న వాళ్ళు కాకుండా వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం. ఆహ్, ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మనం ఆ పై ఉన్న 3 విత్తనములు ఎలా విత్తబడి ఉన్న అలా కాకుండా, ఆ మంచి నేల మీద పడిన విత్తనము వలె మనం ఉండి నూరంతులుగా ఫలించే వాళ్ళలాగా ఉండాలి. మరి మన చుట్టూ లోకాన్ని చూసుకుంటే ఖచ్చితంగా అందరూ ఆ పై విత్తనములు ఎలా ఉన్నాయో అలానే ఉన్నారనమాట. మన ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఎక్సెట్రా ఆళ్ళందరిని కూడా మనము ఆ మంచి నేల మీదకి తీసుకొచ్చే వారిలాగా ఉండాలి. మనము వాక్యాన్ని మనం విని, మన హృదయంలో ఉంచుకొని, మనము మంచి నేల మీద పడి మొలిచే విత్తనము లాగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనము మంచి నేల మీదకి తీసుకొచ్చేవారిలాగా ఉండాలనమాట. మరి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పటివరకు చక్కగా వాక్యాన్ని అందించిన